విషయాలు మరి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం గురించి మాట్లాడడానికి ముందుగా ఒక విషయాన్ని మీతో మాట్లాడి మరి వాక్య పరిచర్యలకు వెళతాను. ఇక్కడ ఈనాటి వాక్యాంశం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కటి టైటిల్ ఏంటంటే, ఇలా మన కుటుంబము ఉండగలదా అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. నా మాటలు వినబడుతున్నాయండి? ఓకే. ఇలా మన కుటుంబము ఉండగలదా అనేటువంటి అంశం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ఎలా ఉండాలి అని ఎవరికి వారిగా వ్యక్తిగత జీవితాలను కలిగి నేను ఎలా ఉన్నాను, లేదా నా కుటుంబం ఎలా ఉంది, నేను ఈ దినమందు దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా ఉంటూ ఉన్నాను. అయితే నేను దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డగా నేను ఉండగలగాలి లేదా ఉండాలి అని అంటే నేనేం చేయాలి, నేను ఏం చేయాలి అనేటువంటి విషయం ఇక్కడ ఈ దైవజనుడు లేదా ప్రవక్త అనేటువంటి యెషయా గారి గురించి మనం మాట్లాడితే 8వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ఇదే సందర్భము ఇలాంటి వచనాలే పాత నిబంధన కాలంలో మరొక దైవజనుడైనటువంటి నాయకుడైనటువంటి యెహోషువ నోట ఈ మాట వింటాం. అలాగే ఇక్కడ ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో ఒకరైనటువంటి యెషయా గారి నోటి ద్వారా కూడా మనము వింటూ ఉన్నాం. చదవండి 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఇదొక కుటుంబము. ఎవరు ఆ కుటుంబ యజమానుడు అని అంటే ప్రవక్త అయినటువంటి యెషయా గారు. ఆయన ఏమంటున్నాడంటే, ఇది నా కుటుంబం యొక్క స్థితిగతి, ఇది నా కుటుంబం యొక్క ఒక కట్టడ, నా కుటుంబాన్ని నేను ఇలా నడిపించుకుంటూ ఉన్నాను. సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి తన కుటుంబానికి ఒక యజమానుడిగా ఉంటాడు. ఆ కుటుంబానికి ఆపద వచ్చినా, అవమానం వచ్చినా, ఏదైనా ఘనత వచ్చినా ఆ యజమానుడు దేనిని బట్టి కురిగిపోతాడు, దేనిని బట్టి సంతోషిస్తాడు, ఏ సందర్భాలలో తను తీసుకునేటట్టు కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే, నా కుటుంబము ఇలా ఉండాలని నేను అనుకున్నానండి, కానీ నా కుటుంబము అలా లేదు, అందుకని ఈరోజు నేను కురిగిపోతూ ఉన్నాను అని చాలా సందర్భాల్లో మనం ఈ మాటలు వింటూ ఉంటాం. అయితే ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గారు అంటారు, ఇది నా కుటుంబం యొక్క నడవడిక, ఇది నా కుటుంబం యొక్క స్థితిగతులు. మరి మన కుటుంబాలు ఇలా ఉండగలవా అని అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనము లోకస్తుల గురించి కాసేపు పక్కన పెడదాం. లోకము నుంచి వేరుపరచబడి దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మన కుటుంబాలు ఒక ప్రవక్త కుటుంబం ఇలా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని, ఆ వాక్య లేఖనాలను అనుసరిస్తున్నటువంటి మనము ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాము? ఒకవేళ మనము ఇంతవరకు అలా గడపకపోతే మనకేదైనా ఉపయోగపడుతుందా? అసలు మనము అన్వయించుకోకపోతే ఎంతవరకు ఈ వాక్య లేఖన భాగముల మీద మనం ఆధారపడటము సమంజసము? అసలు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు, పాటించలేనప్పుడు వాక్యానుసారమైనటువంటి స్థితిగతులు, నేను క్రైస్తవుని లేదా నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డని లేదా దేవుడు ఇచ్చినటువంటి లేఖనానుసారమైనటువంటి బ్రతుకును నేను అవలంబిస్తూ ఉన్నాను అని చెప్పడానికి ఎంతవరకు మనం అర్హత సంపాదించుకున్నాము అని అంటే, ఒక ప్రవక్త తన కుటుంబం కొరకు ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు, ఏం చేశాడని దేవుని సన్నిధిలో చెప్పగలుగుతున్నాడు అని అంటే పిల్లలు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ యెషయా అనేటువంటి ప్రవక్త గురించి మనం మాట్లాడితే ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మధ్య ఆయన తన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కదా, అక్కడ రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, నేను సూచనగాను, నేను మాత్రమే కాదు నా కుటుంబం అంతా కలిసి సూచనగాను, ఆ తర్వాత మహత్కార్యములు పొందేటువంటి కుటుంబముగా దేవుని సన్నిధిలో మా యొక్క కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఈయన మాట్లాడుతూ మనకి కొన్ని విషయాలు పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే మన కుటుంబాలు
మన కుటుంబాలు ఎవరికి వారిగా వ్యక్తిగతంగా. ఇప్పుడు నేను ఉన్నానంటే నా కుటుంబం, మీరున్నారంటే మీ కుటుంబం. నా కుటుంబం ఇలా ఉందా లేదా అనేది స్వపరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్వపరిశీలన లేకపోతే మన క్రైస్తవులవి ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనలో మనము స్వపరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు లేఖన భాగాలు ఇవ్వబడ్డాయి అంటే పితరుల ద్వారా తెలియచేయబడినటువంటి లేఖన భాగాలు కానీ, ప్రవక్తల ద్వారా తెలియచేయబడిన లేఖన భాగాలు కానీ, లేదా దైవజనుల ద్వారా కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎందుకు లేఖన భాగాలు ఇవ్వబడ్డాయి అని అంటే వాటిని ఆధారం చేసుకుని మన జీవితాలు ఏం చేయబడాలి. మ్యాథ్స్ చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఏమండి? మరి ఇప్పుడు సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలండి అని అంటే, అరే ప్రాక్టికల్ నువ్వు పాల్గొవాలి కదంటే, నాకు రాదు మీరు చేసేయండి, మీరే మార్క్స్ చేసేయండి అని అంటే వాడికి వచ్చే సర్టిఫికెట్ ఏంటి? తీసుకొచ్చి గుడ్లు ట్రైలో పెట్టుకోవాలా అంతే. అంటే ఈరోజు ప్రాక్టికల్గా ఒక క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించకపోతే ఈరోజు మన కుటుంబాలు కట్టుకోవడం అనేది చాలా కష్టము, చాలా కష్టము. మీకు తెలుసు, గత కాలంలో నేను తెలియజేస్తాను. భక్తుడైనటువంటి సొలొమోను గారు ఇజ్రాయెల్ ప్రజలకు 3వ రాజుగా 40 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా పరిపాలించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవాలయమును కట్టించడానికి చాలా తక్కువ టైం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని అనగా తన గృహం కట్టుకోవడానికి, రాజ్య నగరాన్ని కట్టడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే మందిరం అనేది చాలా సులువు, కానీ కుటుంబాన్ని కట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు తెలుసా? వీళ్ళే భూతద్దం పెట్టి వెతికేది. ఎవరు? ముందు నువ్వు చెయ్యంటారు, ముందు నువ్వు చెయ్యి, ముందు నువ్వు తిను, ముందు నువ్వు పడుకో, ముందు నువ్వు పాటించు అంటే ఇప్పుడు వేలెత్తి చూపించేది ఎవరు? నీ కుటుంబమే. నిన్ను నిత్య నరకానికి నడిపించేది ఎవరు? ఒకవేళ ఎవరైనా మంచి చెప్పారనుకో, వచ్చాడండి అంటారు. ఎక్కడి నుండి వచ్చాడు? నీ కుటుంబంలో పుట్టినవాడు కదా. అంటే నీకు నీవే కావాలని గొయ్యి తీసుకున్నప్పుడు నిన్ను ఎవ్వరూ బాగు చేయలేదు. నాన్న అలా కాదురా, నేను అవన్నీ దాటుకొని వచ్చాను కాబట్టి నేను చెబుతున్నాను అన్నాడు అనుకోండి, మాకు తెలుసులేదు నువ్వు అన్నీ చేసావు కాబట్టి నన్ను చేయొద్దు అంటున్నావు అంటాడు. అంటే నీ కుటుంబం యొక్క స్థితిగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్త అంటారు, ఆయన ఏమంటారంటే ఇదిగో నా కుటుంబము చాలా చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉంది, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మినీ బైబిల్ అంటారు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధన కాలంలో ఉన్నాయి, 27 పుస్తకాలు కొత్త నిబంధన కాలంలో ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కలిపితే బైబిల్ గ్రంథంగా మనం అభివర్ణిస్తాం. అంటే ఇప్పుడు ఆది కాండం నుండి యెషయా గ్రంథం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, మలాకి గ్రంథం వరకు జ్ఞాపకం చేసుకుంటే 39 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి జనన మరణాల గురించి ఆ జననం వరకు ఉంటుంది. ఆయన పుట్టిక ఎలా ఉంటుంది, ఆయన యొక్క సృష్టి ప్రారంభము అవన్నీ కూడా, ప్రవచనాలన్నీ కూడా జనన మరణ పునరుత్థానం గురించి అన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఇవన్నీ మిగిలిన 65 పుస్తకాలు పక్కన పెడితే యెషయా గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సృష్టి క్రమం గురించి, దేవుని యొక్క సృష్టి క్రమము, ఆ తర్వాత ఆయన ఈ లోకములో జననము, తర్వాత శిలువ మరణము, మరలా పునరుత్థానము, యేసుక్రీస్తు ప్రభుల వారి గొర్రెపిల్లగా లోకానికి వచ్చి కొదమసింహంగా మళ్ళా రెండవసారి రావడము, సృష్టి యొక్క నూతన క్రమీకరణ అవన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయంటే ఇక్కడ యెషయా గ్రంథములో 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు రాయబడి ఉన్నాయి. ఇక్కడ మరి 40 నుంచి మిగిలిన 66 అధ్యాయాల వరకు ఏమన్నదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో జరిగేటువంటి 10 ఏళ్ళు, అంటే ఇక్కడ భూమి మీద జరిగేటువంటి ఆ పరిపాలన విధానం అవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఏం జరగబోతుందో అవన్నీ కూడా చాలా క్రమబద్ధీకరించినటువంటి ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రతి లేఖనము 66 అధ్యాయాల్లో పొందుపరచబడ్డాయి. హల్లెలూయా. అంటే అందుకనే ఇది మినీ బైబిల్ అని దైవజనులు చాలా మంది బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క మినీ బైబిల్లో తెలియజేసినటువంటి కొన్ని వాక్యాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 40వ అధ్యాయం నుంచి ప్రారంభించబడ్డాయి. ఏంటి? శిలువ మరణం యొక్క ప్రారంభము 40వ అధ్యాయం నుంచి ప్రారంభించబడితే అవి దాదాపుగా 40 నుంచి లెక్క పెడితే 27 అధ్యాయాలు ఉంటాయి. 27 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణమును గురించినటువంటి విషయాలు, పునరుత్థానమును గురించినటువంటి విషయాలు, అదే రీతిగా యేసు ప్రభువు మరలా తిరిగి పునరుత్థానమే ఆరోహణం అయిపోయి మరలా ఈ లోకానికి వస్తాడని, ఇలా ఇవన్నీ కూడా
40వ అధ్యాయం నుంచి ప్రారంభించబడ్డాయి. కాబట్టి దీన్ని ఒక మినీ బైబిల్ అంటారు, చిన్న బైబిల్ అని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీతో కొన్ని విషయాలు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే యెషయా గ్రంథము గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్త ఆయన ఏమంటానంటే, ఇది నా కుటుంబం యొక్క స్థితిగతి, ఇది నా కుటుంబం యొక్క పరిస్థితి అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ కుటుంబము ఏం చేసింది, ఏం చేస్తే ఈరోజు మన కుటుంబాల పరిస్థితి ఏంటి అని దైవజనుడిగా నా నోట దేవుడు మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. మన కుటుంబాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అంటే, ఆ ప్రవక్త ఏం చేసి దేవుని సన్నిధిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటి విషయాన్ని ఇతర విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చదవండమ్మా ఆ 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను చాలండి. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంట గెలచి రచ్చ గెలవాలంటే ఇంట్లోనేమో ఈగల మోత, ఈదులోనేమో దోమలు గెలవు. ఇంట్లోని పల్లకి మోత అంట. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఈగలు తగులుతూ ఉంటారు. ఆవిడ కళ్ళారు చేసిందంటే మనోడు వెళ్ళిపోయి పొయ్యరని కూర్చుంటాడు, లేదంటే ఎక్కడో ఆల్లో మూల కూర్చుంటాడు. అంటే చాలు పాపం, ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు. అంటే ఎంట గెలిచిన వాడు ఏం చేస్తాడు, ఇంట్లోనేమో మీకు ఇంకొక మాట, ఇంట్లోనేమో పిల్లి ఈదులోకి వచ్చి అంటాడు. మనం ఎవరనుకున్నావు అదే దీని గురించి చాలా సామెతలు ఉన్నాయి, చెప్పుకుంటూ కొద్ది సమయం సరిపోదు. కానీ ఇంట్లోకి ఏదైనా దగ్గర ఈదుకొచ్చి మేషాలకు వెంట రాసుకున్నారు అంటారు చాలా మంది. ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు అందరూ ఏమంటారు, ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకి మోత, ఈదులో మాత్రం అందరూ భుజాన్ని ఎత్తుకుని వేయాలా, జయము 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 జయం అనుకుని ఈదులో అంటే భుజాలకు ఎత్తుకుని వస్తూ ఉంటే రాజాది రాజా రాజు వార్త ఉండాలి, అలా కొడుతూనే ఉండాలి సెలపడప్ప. అంటే ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఇదిగో నేను ఇంటిలో నా భార్యను, నా పిల్లలను ఒక క్రమమైనటువంటి పద్ధతులు నేను కట్టుకున్నానయ్యా. నేను యెహోవా నాకు ఇచ్చినటువంటి పిల్లలను నేను ఎలా కట్టుకున్నాను, దేవుని భయభక్తులలో కట్టాను అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ కుటుంబం యొక్క స్థితిగతుల గురించి మనం ఆలోచన చేస్తే, ఎలా తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడు అని ఆలోచన చేస్తే, అసలు ఎందుకు అని ఆలోచన చేస్తే, అతను ఏ వయసులో సేవకు వచ్చాడు. యెషయా ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటే ఏ వయసులో సేవకు వచ్చాడు, యవ్వన ప్రాయములో 60 సంవత్సరాల తర్వాత, 70 సంవత్సరాల తర్వాత, లేదా లైఫ్ అంతా అయిపోయిన తర్వాత సేవకు రాలేదు. అన్ని అనుభవాలు తీరిపోయిన తర్వాత సేవకు రాలేదు. కొంతమంది ఉంటారు అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ సంకలు పెట్టుకొని వస్తారు, అన్నీ అయిపోతాయి. ఎన్ని యవన ప్రాయం అయిపోద్ది, నడిప్రాయం అయిపోద్ది, వృద్ధాస్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే, ఏ పని పాటు లేదు కాబట్టి ఏదో పని కల్పించుకోవాలి కాబట్టి ఏ పని చేయాలి, ఏ పని చేయాలి, చేసే వాళ్ళని కించపరచడం లేదు. అయితే ఆ వయసులో రావద్దని కాదు, దేవుని సేవకు ఏ వయసులోనే రావాలి. అంటే సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులు చాలా సందర్భాల్లో మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, అమ్మ మీ పిల్లలని సండే స్కూల్ పంపించండి, చిన్న పిల్లలండి, యవనస్తులు సండే అమ్మ పంపించండి చర్చికానంటే, యవనస్తులు కదండి డాడీ ఏమవుతాడండి, పెళ్ళి అవుతుంది కదా, ఇదిగో రేపు మా పెళ్లి వయసు వచ్చింది కదా, వాడు మందిరాన్ని పంపించండి, రేపు లేఖన భాగాలు నేర్చుకుంటాడంటే, పెళ్ళి ఆడవాళ్ళు ఉన్నామండి, మరి పెళ్ళి అయింది కదా, ఇద్దరు భార్య భర్తల్ని మందిరాన్ని పంపించానంటే, మొన్నే కదండి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టిన తర్వాత మందిరాన్ని పంపించాడు, అయ్యో పిల్లలు చెయ్యొదలట్లేదండి. మరి ఎప్పుడు వస్తారు, కాటికి వెళ్ళిపోయే ముందు వస్తారు, బయటికి తీసేస్తారు. చూడండి, పాస్టర్ గారండి పెట్టి కావాలండి, పెద్దలు ఎక్కడ ఉన్నారండి, ఎప్పుడు వస్తారు వీళ్ళు, దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధానికి వచ్చేటువంటి పని ఎప్పుడు తెలుసు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం కావాలా, 6 అడుగులు పెట్టి కావాలా. ఎందుకు, పెట్టులో పెడితే పరలోకం వచ్చేద్దా, మరి ఏమొస్తుంది, ఎప్పుడు రావాలి దేవుని మందిరానికి. యెషయా ప్రవక్త అంటాడు, తన యవ్వన ప్రాయములో, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో అంటారు, నరుడు యవ్వన ప్రాయములో ఆయన కాడి మోయట మేలట. ఎప్పుడు మోయాలా, దేవుని పరిచర్య, దేవుని సన్నిధానంలో వాక్యానుసారమైనటువంటి అనుభవం, దేవుని సన్నిధిలో పనుల యొక్క భారము, దేవుని కూర్చున్నటువంటి పని, అదే పని కావచ్చు. మందిరంలో కుర్చీలు సరిదే పనా,
లేదంటే మందిరంలో చిన్న చిన్న పరిచర్యలు చేసేటువంటి పని, మందిరానికి సహకరించేటువంటి పని, దేవుని మందిరంలో ఏమైనా పనులుంటే మన బలమును, మన జ్ఞానమును, మన తెలుగును అయ్యా నేను మందిరము కొరకు వినియోగిస్తానయ్యా, ఇదిగో దేవుడు నాకు ఈ తలాంతులు ఇచ్చాడు అని అంటే ఆ తలాంతులను దేవుని కొరకు కాకుండా లోకానుసారమైనటువంటి పనికి మాలిన విషయాలకు అన్నిటికీ వాడిన తర్వాత ఆ తగులు మిగులు కాళ్ళు ఏళ్ళు జారిపోయిన తర్వాత దేవుని కొని అంటారు పాట పాడేస్తానండి అంటారు. ఏం పాట పాడేస్తాడు? యవన ప్రాయం అంతా ఎక్కడ తగిలిట్టాడు? లోకంలో తగిలిట్టాడు. లోకానుసారమైనటువంటి విషయాలను విడిచిపెట్టాడు. అక్కడ ఏళ్ళు విజిల్స్, చప్పట్లు, నోట్లు ఇలా ఇసురుతూ ఉంటే మనోడు పాడుతుంటే మామూలుగా ఉండదు. పరిగెత్తుకొని వచ్చి 100 రూపాయల నోటు జోబికి పిన్ని చెట్టు కూర్చే కానీ నిజం మనం అంటే ఏమనుకుంటాం, మనం పాడితే ఇదంతా దద్దరెళ్ళిపోతుంటాడు. అంత అయిపోతుంది చూడండి, గొంతుకు మడతడిపోద్ది, నాలుకంట వాటర్ కారేస్తుంటుంది. పాపం పాడుతుంటే 1/2 కిలోమీటర్ దూరం తూరుతూ ఉంటుంది తుప్పరలో, ఎవరు కూర్చోలేము. అప్పుడు వస్తాడు మై కట్టుకొని పాడేస్తాడు. డాడీ ఎక్కడికి నడిపించాలి? 6 అడుగులు పెట్టి దగ్గరికి. యెషయా అంటాడు, ఇదిగో నా కుటుంబాన్ని నేను కట్టుకోగలిగానంటే యవన ప్రాయంలో నేను వచ్చానయ్యా, యవన కాలంలో నేను దేవుని యొక్క కాడు వేయడానికి వచ్చాను. యవన ప్రాయంలో ఆయన అంటాడు కదా, యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతుల బాణములు వంటి వారు ఎక్కడే విల్లెక్కి పెడితే ఎంత దూరంగా చూసుకుని వెళ్ళిపోతారు. కష్టమేదో, సుఖమేదో, ఆకలేదో నీకేది తెలియదు. వాళ్ళకి దేవుని కొరకు ఒక్కటే తెలుసు, చస్తే చావడం, బ్రతికితే బ్రతకడం. అలాంటి రోషము కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి క్రైస్తవులు అంటే. ఆయన అంటాడు, నా కుటుంబ పరిస్థితి, నీ కుటుంబం ఎలా ఉంది? ఎలాంటి కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నావు? నీ కుటుంబము ఎవరి కొరకు జీవిస్తూ ఉంది? లోకానుసారమైన జీవితాల కొరక, లోకానుసారమైన వ్యాపారాల కొరక, లోకానుసారమైనటువంటి అనేక రకాల కార్యక్రమాల కొరక? అవి వద్దు అని కాదు నా ఉద్దేశము. చదువుకోవడం మంచిదే, వ్యాపారం చేయడం మంచిదే, ఉద్యోగం చేయడం మంచిదే, కానీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలినది ఏమైనా. యవన ప్రాయము దేవుడికి ఎందుకు ఇచ్చాడంటే దేవుని యొక్క మరి ఆయన పనిలో బలమైనటువంటి సాధనాలుగా వాడబడడానికి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప కొరకు కాదు, ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. 2004వ సంవత్సరం 2004 సంవత్సరంలో బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాను. బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఆగస్టు నెలలో 9వ తారీఖున బాప్తిసం ట్యాంక్ దగ్గరికి ఇలా వెళ్ళాను. పాస్టర్ గారు అందులో ఉండి ఇలా చేయి చూపించారు. మా ఆత్మీయ తండ్రి గారు చేయి చూపిస్తే నాకంటే ముందు 3 బాప్తిసం తీసుకొని బయటకు వచ్చారు. ఇలా దిగడానికి రెడీగా ఉన్నాను. పరిగెత్తుకొని వచ్చేసింది మా నాన్న. పరుగున వచ్చేసి, ఒరే పనికి మాలోడా, ఎవరు? ఒరే పనికి మాలోడా, నీ వల్ల కుటుంబం మొత్తం నాశనం అయిపోయినా ఉంది. వెళ్ళి ఆ మతంలో కలిసిపోతున్నావు కదా, మనం ఎవరో తెలుసా? నోకాల తల్లి భక్తులు. ఎవరు? నువ్వు వెళ్ళి అందులో కలిస్తే మొత్తం తగలడిపోద్ది అన్నదంటే. మా నాన్నగారు వచ్చి అన్నారు, నా కొడుకు విషయంలో నువ్వు అడ్డు రాకు. వాడు చేస్తే దేవుని కొరకే, బ్రతికితే దేవుని కొరకే. నేను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పేవాడు ఎవ్వడు నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడలేదు. అది ఏ దేవుడైతే అసహించుకుంటున్నావో, ఏ దేవుడిని అయితే తక్కువ చేసి మాట్లాడుతున్నావో, ఏ దేవుని గురించి అయితే నా కొడుకు ద్వారా నాశనం వస్తుంది అంటున్నావో, ఆ దేవుడే ఈరోజు మమ్మల్ని బ్రతికించి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. దయచేసి నా కొడుకు బాప్తిసం కొరకు, రక్షణ కొరకు నువ్వు అడ్డు రావద్దు. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు అనగానే సంతోషంగా దిగి బాప్తిసం తీసుకొని వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెన్ను తిరిగి చూడకుండా దేవుని సన్నిధిలో నిలబడగలిగేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. కష్టమైన, కడుపుగాలినా, లేదంటే వస్త్రహీనుడైనా, ఎలాంటి సందర్భంలోనైనా, మరణాపాయ స్థితిలోనైనా ఇలా ఎదురుగా నిలబడి, అయ్యా నువ్వు దేవుని సేవకు పనికిరావు, నీలో ఏ విధమైన తలాంతులు లేవని ఎంతోమంది ఎగతాళి చేసినా నవ్వుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో సంతోషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నా కుటుంబం నుంచి 40 మందిని రక్షించుకోగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యవ్వన ప్రాయంలో వచ్చేటువంటి ఆ ఆశ, ఆ కోరిక, దేవుని పరిచయం కొరకు మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో అప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రవక్త, యెషయా ప్రవక్త అంటాడు, ఇదిగో నేను నాతో అంతరించిపోలేదు, నా పిల్లలను ఎవరి కొరకు జీవించాలనుకుంటూ ఉన్నాం? దేవుని కొరకే. మేము అరిగిపోయినా, కరిగిపోయినా, పాడైపోయినా, చచ్చిపోయినా ఎవరిలో చచ్చిపోతాం? దేవుడిలోనే చచ్చిపోతాం. కాబట్టి ఆయనకు సూచనలుగా మేము ఉన్నామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము
1వ అధ్యాయము 2-4 వచనాల్లో చదవడానికి ముందుగా ఒకసారి నా వైపు చూడండి. మీరు అడగొచ్చు, అయ్యా ఇప్పుడు యెషయా ప్రవక్త ఆనాటి కాలంలో ఏ పాపము ఏ విధమైన ఆటంకము లేకుండా సంతోషంగా దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఆనాటి కాలంలో లేదు కదా. ఇప్పుడంటే పిల్లలను మేము ఎలా సంరక్షించగలము, మరి ఫ్యామిలీని మేము ఎలాగా కాయగలము? ఎందుకంటే ఎవరి చేతుల్లో చూసినా మొబైల్ ఉంది, ఎవరి చేతుల్లో ఉన్నా మరి టెక్నాలజీ డెవలప్ అయింది కనుక పాపము మన కౌగిట్లోకి వచ్చి ఉంటుంది కదయ్యా. కాబట్టి వాళ్ళు మేము ఎలా కంట్రోల్ చేయగలము? ఆనాటి కాలంలో అంటే ఏ పాపము లేదు అని అంటే, ఇప్పుడు నేను అంటాను ఇప్పటికంటే అప్పుడు మనకంటే డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చదవండి 2వ వచనం నుండి 1వ అధ్యాయం. యెహోవా ఇలాగ మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు. చదవడమ్మా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిది సొంత వారిని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు చెప్పరు. ఇవన్నీ వాళ్ళ క్వాలిఫికేషన్లు, డబుల్ పిహెచ్డీలు అన్నాను కదా. ఇప్పుడు చదవంటామా. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఈ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ అట? ఆనాటి కాలంలో మీరు అన్నారు చూడండి, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి మా కుటుంబాలు మేము కట్టుకోలేకపోతున్నామండి, వాళ్ళు పాపములో పడిపోయారని అంటే, ఆ కాలంలో మనకంటే డబుల్ పిహెచ్డీలు చేస్తున్న ఉన్నారు. వాళ్ళు అంటారు దోషభరితమైనటువంటి ప్రజలట, పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా. అంటే ఇక్కడ చూసినట్టయితే మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్ట సంతానమా అని ఎవరు పిలుస్తూ ఉన్నారు? ఎవరండి పిలుస్తున్నారు? దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు. అంటే వారి జీవితాలలో దేవుని భయభక్తులు లేనటువంటి, క్రమబద్ధీకరణ లేనటువంటి, క్రమశిక్షణ లేనటువంటి జీవితాలు. ఇలాంటి ఇజ్రాయేల్ జనాంగం మధ్యలో ఏ కుటుంబం ఉంది? యెషయా ప్రవక్త కుటుంబం ఉంది. ఈరోజు మీరు అంటారు మా ఇంటి చుట్టుపక్కలండి అన్నీ అలాంటి విషయాలే ఉన్నాయి, మరి మా పిల్లలు ఎలాగంటే వింటారు మాటలు? మా ఇంటి పక్కనే ఇటేమో బ్రాందీ షాపు, ఇటేమో సినిమా హాలు, ముందేమో ఇంకేమో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మేము ఎలా కంట్రోల్ చేయగలమండి? వాళ్ళు మాత్రం మనుషులు కాదు, వాళ్ళు మాత్రం ఉప్పు కారాలు తినలేదా, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలమనంటే నేను అంటాను మనకంటే భయంకరమైనటువంటి జనులు ఉన్నారు అక్కడ. యెషయా యెరూషలేము జనాంగంలో నివసిస్తూ ఉన్నారు, వారి మధ్యనే ఉన్నారు. అది కదా 18 వచ్చులు అంటాడు ఆయన. 18 ఏమంటున్నాడు ఆయన? అమ్మా ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ అనగా అక్కడ ఎవరున్నారు? యెరూషలేము ప్రజలు, ఇజ్రాయేల్ జనాంగం మధ్యలో ఈయనుంటూ ఉన్నాడట. అందుకని ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాడట? చాలా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని కలిగి, అలవరుచుకున్నటువంటి భక్తి జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నాడని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. పిల్లరా, చాలా సందర్భాలలో మనలో ఉండేటువంటి బలహీనతలు ఏంటంటే దేవుని సన్నిధిలో మనము ఆ దేవునికి అనుకూలమైనటువంటి ప్రజలుగా ఉండడానికి ఇష్టపడము. యవ్వన బిడ్డలలో ఉండేటువంటి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన యవ్వన బలము దేవుని కొరకు వాడాలి, దేవుని పరిచర్యకు వాడాలి, దేవుని పనికి వాడాలి. కొన్ని సందర్భాల్లో ఇలా అంటానని బాధపడకండి, పాస్టర్ గారు అవన్నీ చేసుకోలేక మన మీద వేసేస్తున్నాడు అనుకోకండి. కొన్నిసార్లు ప్రార్థన అవుతుంది. ప్రార్థన అయిన తర్వాత ఈ మందిరం ఎవరిది? మాట్లాడండి. ఎవరిదండి? పాస్టర్ గారిది కాదు కదా. ఈ మందిరం చెప్పండి. మందిరము ప్రార్థన అయిపోయిన వెంటనే ఎవరు కుర్చీలోంచి అలాగ లెగిసి ఒక్కసారి మనం కుర్చీని దులుపుకొని వెళ్ళిపోతాం. కనీసం ఆ ఫ్యాన్లు అలా తిరుగుతున్నాయి, సీతమ్మకు డబ్బులు ఇస్తున్నాం కదండి, ఉడికినే ఇస్తున్నామా అంటున్నారేమో. ఇది మన మందిరము. మన అంటే మళ్ళీ మీరు మమ్మల్ని కల్పించుకుంటున్నారు ఏంటని అంటారేమో. వెళ్ళిపోయేటప్పుడు మనకు చాలా అందుబాటులో ఉంటుంది. ఇలా ఎడంచే ఇలా అనగానే ఏం తగులుతుంది? ఆ స్విచ్లు తగులుతాయి. అలా ఆఫ్ చేసుకొని ఒకసారి మందిరం వైపు ప్రేమగా చూసుకొని వెళ్ళిపోతాం. మరలా ఎప్పుడు ప్రత్యక్షం అవుతాం? మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ప్రత్యక్షం. కాబట్టి ఒక్క క్షణము ఇంత సౌలభ్యకరమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడే. అరే, ఎక్కడా లేనటువంటి వాతావరణము, ఎక్కడా లేనటువంటి ప్రశాంతత, ఎక్కడా లేనటువంటి అనుభూతి దేవుని మందిరంలో ఉంది కదా. ఒక్క క్షణము అలా కూర్చొని ప్రార్థన చేసుకుని, అయ్యా ఈరోజు నేను నీ మందిరంలో నీ పని చేశానయ్యా. దేవుని మందిరాన్ని, దేవుని యొక్క పరిస్థితులు దుర్వినియోగపరుస్తూ ఉన్నాము అని అంటే అందులో నీ పాత్ర కూడా ఉంది.
కొన్ని సందర్భాలలో మన నిర్లక్ష్యము చాలా అనార్థాలకు దారితీస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కాదు ఎవరు చేసుకుంటారులేండి, అలా కాలుతూ అలా తన్నుకుని వెళ్ళిపోతాం, కానీ అలా దాటుకుని వెళ్ళిపోతాం, కానీ కనీసం దాన్ని అలా తీసి ఆ పక్కన పెట్టము. ఎందుకు తెలుసా? అవసరం వచ్చినప్పుడు ఏం చెప్తాను తెలుసా అండి, ఆ రోజు నేను అది అక్కడ చూశాను అంటాడు. మరి అప్పుడు చూసినప్పుడు ఏం చేసావు? అప్పుడు మనకు గుర్తు రాదు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యవ్వన కాలం ముందు మనం చేసేటువంటి పని, నేను గత ఆదివారం అనుకుంటాను తెలియచేశాను, వయసుకి మన యొక్క వయసుకి ఏముంది? ఎదుగుదల ఉంది, కానీ ఆత్మకి ఎదుగుదల లేదు. అది ఇప్పుడు కూడా నిత్య యవ్వనంతో ఉంటుంది ఆత్మ అనేది. ఆ రోషము కలిగినటువంటి భక్తి జీవితం ఎవరిలో ఉంటుందో వారు 24 గంటలు దేవుని పరిచర్య కొరకు ఆలోచన చేస్తారు. 24 గంటలు దేవుని మందిరం కొరకు ఆలోచన చేస్తారు. ఎలా? ఏం చేయాలి? నా వంతు పని ఏమైనా ఉందా? నేనేమైనా మందిరానికి అందించినటువంటి సహాయం ఉందా? నేనేమైనా చేయగలిగేది ఉందా? నాకు ఎవరు చెప్పలేదండి. ఇలా బొట్టి పెట్టి నువ్వు ఇది చెయ్యి అని అంటేనే చేయలేదు సందర్భాలు ఉంటాయి ప్రజల్లో. అలాంటి నాకు ఎవరూ చెప్పలేదండి అంటారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చాలా సందర్భాల్లో మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు తినేస్తున్నారట, మరి మందిరానికి రారా, ప్రార్థన చేయి. దేవుని మందిరంలో యవన కాలం ముందు మరి దేవుని సన్నిధిలో బలవంతులుగా ఉండాలి, యవనస్తులు బలంగా ఉండాలంటే పాస్టర్ గారు టార్చర్ తట్టుకోలేక అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తున్నట. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేస్తుంటే ప్రభువా కృపనీ అని ప్రార్థన చేస్తున్నాడు. కృపణ పాస్టర్ గారు పాపం చాలా సంతోషించాడట. యవనస్తుడు ఎంత మంచోడు, కృప గురించి ప్రార్థన చేస్తున్నాడని. అలాగే అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తర్వాత అయ్యగారి కృప అనే పదం వాడలేదు. పాస్టర్ గారికి డౌట్ వచ్చి, ఏరా దేవుని సన్నిధిలో ఇది వరకు నువ్వు కృప గురించి ప్రార్థన చేసేవాడు కదా, మరి ఇప్పుడు ఏమి కృప గురించి అడగలేదంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి అన్నాడంట. అంటే దేవుని మందిరంలో దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? కృప అనేటువంటి అమ్మాయి గురించి ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు అనుకున్నారు, అంటే దేవుని మందిరానికి ఇలాంటి వాళ్ళు కూడా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి కదా, నీ ఆత్మీయానుసరమైన జీవితాన్ని భద్రపరచుకోవడానికి కదా, ఆత్మీయానుసరంగా ఎదుగుదల దేవుని సన్నిధిలో నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా. ఎవరో వచ్చి నేను ఎంతకాలం ఫోర్స్ చేస్తారు, నువ్వు భక్తి చెయ్యి, ఇలా ఉండు అలా ఉండాలంటే వారు మీకు మోనార్కిలా కనపడతారు, శాడిస్ట్లా కనపడతారు. ఎవడంటే మన మీద భక్తి రుద్దడానికి ఇచ్చింది తీసుకుని ఎక్కడో ఉండాలి, కానీ మనకు చెప్పే అంత అర్హత ఎవడిచ్చాడు అనేటువంటి ఆలోచనలే తప్ప, రేపు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నీ మరణ పర్యాంతరము దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకుని మోకరిల్లి అయ్యాగా నీ బిడ్డనయ్యాని చెప్పుకోవడానికి ధైర్యం అనేది మన జీవితంలో ఉందా అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. ఏముంటుంది తెలుసా? ఒక పెద్ద డిక్షనరీ ఉంటుంది, 66 పుస్తకాల్లోని అందరి గురించి మాట్లాడమే. మన భక్తి జీవితం గురించి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదు. యవన ప్రాయములో యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నా యవన ప్రాయం నీకు ఇచ్చేస్తూ ఉన్నాను, నువ్వు ఏ విధంగా వాడుకుంటే వాడుకో. నా బలము నీ కోసమే, నా జ్ఞానం నీ కోసమే, నా తెలివి నీ కోసమే, నాకున్నటువంటి సమస్యలు నీ కోసమని దేవుని సన్నిధానంలోకి వెళ్ళి తన యవ్వన ప్రాయపు జీవితాన్ని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో అర్పించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. లేదా యవన కాలం ముందు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం మాత్రమే కాదు, తను ఎంత చక్కటి నిర్ణయం తీసుకొని, ఇందాక ఒక అబ్బాయి చూసి ప్రార్థన చేయాలంటే కృప గురించి ప్రార్థన చేసినట్లు ఎలాంటి ప్రార్థన కదా. అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రతి సందర్భంలో యవన బిడ్డల గురించి ప్రార్థన చేసేటప్పుడు సమయోచితముగా తొందరపాటు నిర్ణయం లేకుండా దేవుని చిత్త ప్రకారం అని ప్రార్థన చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. ఆయన యొక్క ప్రార్థన జీవితము, భక్తి జీవితం ఎలా ఉందో చూద్దాం. అమ్మా, నేను ప్రవక్తిని యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి యెహోవా అతనికి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3వ వచనంలో చదివితే నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుడు కనెను. తన భార్య ఎవరు? ఏమండి నా వైపు చూడండి. ఇప్పుడు యెషయా వివాహం చేసుకున్నటువంటి ఆమె ఎవరు? ఒక ప్రవక్తిని. ఆయన ఎవరు? ప్రవక్త. అల్లా తప్ప చిల్లర మనిషిని చేసుకోలేదు. చాలా మంది అంటారు, ఇందాక చూడండి 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఏరా కృప గురించి అంటే ఆమె పెళ్ళి అయిపోయింది కాబట్టి. ఇది కాదు ప్రార్థన. దేవుని సముఖంలో రోషం కలిగినటువంటి ప్రార్థన, అయ్యా రాబోయే తరాలకు నేను ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలి, రాబోయే తరాలకు నేను దీవెనకరమైన కుమారుడిగా కుమార్తెగా, ఇదిగో నా కుటుంబం యొక్క స్థితిగతి ఎలా ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు. ఏమండి మా అల్లుడికి మా అమ్మాయికి సెట్ అవ్వట్లేదండి, ఏం జరిగిందో తెలియదండి, అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడని 6 లక్షలు 10 లక్షలు ఇట్టేసి ఇచ్చేనామండి, ఇప్పుడు ఏమో నాకు వద్దు అంటున్నాడండి. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టారా?
దేవుని సన్నిధిలో నీ కుమార్తె యొక్క జీవితం స్థిరపరచబడాలని, నీ కుమారుడి యొక్క కుటుంబ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని ఏం చూస్తూ ఉన్నాం? మన కులమా కాదా? అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉందా అంటే అబ్బాయి ఎలా ఉన్నాడు? ఎత్తు పళ్ళు ఉన్నాయా? ఎలా ఉన్నాడు అబ్బాయి? నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా అంటే ఈడు జోడు బాగుందా లేదా? అవన్నీ పక్కన పెట్టండి. మొన్న ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారండి మరి మా అబ్బాయికి మ్యారేజ్ చేయాలండి. మంచిదే, మంచిది, పెళ్లి వయసు వచ్చిన తర్వాత చేయడం మంచిదే, చేయండి సార్ అని అంటే, మరి చూడండి మంచి సౌండ్ పార్టీని చూడండి అన్నాడు. మంచి సౌండ్ పార్టీ. నేను అన్నాను మన చేతిలో 6 బాక్సులు ఉన్నాయి, 6 మామూలుగా ఉండదు. అది సౌండ్ పెడితే చర్చి మొత్తం దద్దరిల్లిపోతుంట. ఈ సౌండ్ కాదు ఈ సౌండ్ అన్నాడు. అంటే మన రేంజ్కి ఆ మాత్రం అంటే సరే ఓకే 10 లక్షలు తీసుకున్నావు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఏదో వేరేలా తెలిసింది, అప్పుడు ఏం చేస్తావు? సౌండ్ పార్టీ కదా. ఇదా దేవుడు కోరుకున్నాడు? యెషయా ప్రవక్తను అడిగితే, అయ్యా నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకున్నావు అని అంటే అంటాడు, నేను మాత్రమే కాదయ్యా, నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. ఇదిగో నేను చేసుకున్న అమ్మాయి ఎలాంటిదో తెలుసా? లోకంలో అల్లరి చిల్లరగా తిరిగేది కాదు, లోకానుసారమైన జీవితాన్ని గడిపేది కాదయ్యా. ఒక ప్రవక్తని, ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి కుమార్తె, దేవుని వాక్యము కలిగినటువంటి కుమార్తె, భయభక్తులు కలిగినటువంటి కుమార్తె, దేవుని సేవకుడిగా ఈరోజు ఒకవేళ ఎవరైనా ఏమంటే మీ మందిరంలో అమ్మాయిలు ఎలాంటి వారండి, మీ అబ్బాయిలు ఎలాంటి వారంటే నేనేం చెప్పాలి? మా పిల్లలు ప్రార్థనా పరులండి, మా పిల్లలకి దేవుడి ఇచ్చిన తలాంతులు మామూలుగా ఉండదు. దేవుని పరిచర్యలో వారు మోకరించారంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు అని మీ సేవకుడు ఏం చేయగలగాల? ఎదుటోళ్ళకి చెప్పగలగాలి. అంటే మీరు చెయ్యలేదని కదా నా ఉద్దేశము. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన జీవితంలో అద్భుతంగా గడుపుతున్నారు, కాదనడం లేదు. అది దేవునికి మీకు మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధము. మేబీ మీ సేవకుడు చూడొచ్చు, చూడకపోవచ్చు. మమ్మల్ని జడ్జి చేయడానికి సేవకుడు ఎవడండి అనుకోవచ్చు. అంటే నేను అంటాను, నీ వివాహ జీవితం అనేది దేవునికి అప్పగించాలి, నీ సొంత నిర్ణయాలు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, కనిపెట్టాలా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎలాంటి అమ్మాయిని ఎన్నుకున్నాడంటే, నా కలరా కాదా, మా క్యాస్టా కాదా, నా ఇటు ఉందా లేదా, కొంచెం లావున్నట్టుంది, కొంచెం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోలేనట్టుంది, ఇవన్నీ ఎంచలేదు. ఇక్కడ చూసినట్లయితే చదవండి అమ్మ 4వ వచనము. నేను ప్రవక్తిని అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయి. ఈరోజు మీ పిల్లల గురించి ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారు? మీ బిడ్డలకి వివాహాలు అయిన తర్వాత వారి దేవుని మందిరంలో ఏం చెప్పాలో తెలుసా? మీ పిల్లలకి వివాహాలు, మీ కోడలో కొడుకో మొత్తం కోడల కొడుకులు కూర్చోబెట్టి, అమ్మాయి ఇదిగో తాళాలు తీసుకొని ఇక్కడి నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే అని తాళాలు గురించి అప్పచెప్పడం కాదు. అప్పచెప్పండి కాదని అనడం లేదు. ఏం అప్పచెప్పాలంటే, మనకంటూ ఒక మందిరం ఉంది. ఇది పూర్వీకుల దగ్గర నుండి వస్తున్నటువంటి మందిరము, ప్రార్థన సహవాసము కొనసాగుతున్నటువంటి మందిరము. మేము ఏ క్రమాన్ని అయితే పాటిస్తూ ఉన్నామో, ఏ విధమైన భయభక్తులు కొనసాగిస్తూ ఉన్నామో, నా తదనంతరము అంటే నేను చచ్చిపోయానని కాదమ్మాయి, మందిరములో సాక్ష్యమును కొనసాగించిన బాధ్యత నీదే. ఒకవేళ మా అబ్బాయి పనిబాట్ల మీద పడి మందిరానికి రాలేకపోయినా ప్రార్థన ధూపం వలె ప్రతి క్రమమును పాటించే బాధ్యత నీదే. దేవుని మందిరములో మొదట ప్రార్థన పాత్రగా నీవే ఉండాలి. నేను నా సంఘము ద్వారా అమ్మ ఫలానా ఆవిడ కోడలంటే ఎంత ప్రార్థన పరిణాలో తగువుల్లో కాదు, ఎంత వాక్యానుసారమైన భయభక్తులు కలిగినటువంటి కుమార్తె వాక్యము రెఫరెన్స్ చెప్పగానే ఏమంటే అనార్కలంగా చదివేటువంటి భయభక్తులు కలిగినటువంటి బిడ్డండి అని సాక్ష్యము నేను విని గర్వపడాలా? ప్రార్థన చేస్తే మరి ఆమె గొంతు అనార్కలంగా వినబడుతుందండి అని తన కోడల గురించి ఘనత పొందేటువంటి అత్తగా సంతోషించండి. అమ్మో ఆ నోట్లో నూనెట్లు అమ్మబ్బా నేను కోళ్ళ చేసుకున్నావు అమ్మ బాబు, ఈదులో కొలాయి దగ్గరికి వెళ్తే ఈదులో అందరూ రావడం మానేస్తారు. ఏమనుకున్నా మరి మన సెలక్షన్ అంటే ఇందులో ఘనత. రాకాశం తీసుకొచ్చి కొడుకు చేసేసిన తర్వాత ఏమనుకున్నా తర్వాత మరి మన వారసత్వాన్ని నిలబెట్టేది ఎవరనుకున్నారు? ఈదులోని కాదు, ఎక్కడైనా మజాక్ వేయటానికి ఇది కాదు. కుటుంబాన్ని కట్టిన తర్వాత అకుల ప్రశ్కల కొత్త మందిని కాలంలో ఆ 20 భార్యాభర్తలు పరిచర్య విషయంలో ఎంత డెడికేషన్ కలిగి ఉన్నారంటే, అయ్యా దేవుని పరిచారకులు, దేవుని సేవకులు వచ్చినప్పుడు అయ్యా మీరు ఏ పని చెప్పినా మందిరంలో మేము ఏ పని చెప్పినా చేస్తామయ్యా, మేము గొప్పకి వెళ్ళిపోవడం లేదు, లేదా మా ఘనతను చూపించుకోవడం లేదయ్యా, మీరే పని చెప్పినా సేవకులు వచ్చినప్పుడు పరిచర్య చేసే విషయంలో అది తుడిచే పనా, కుర్చీలు సరిదే పనా, కడిగే పనా, దేవుని పరిచర్య కొరకు స్వార్థ ప్రకటించమని ఏ పనైనా అకుల ప్రశ్న 2 భార్యాభర్తల గురించి మాట్లాడుకునేటువంటి ఆ ధన్యత దేవుడు ఇచ్చాడంటే, ఈరోజు నీ బిడ్డలకి ఏమి నేర్పిస్తూ ఉన్నావు? మీ కుమార్తె వేరే అత్తింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మీ అమ్మాయికి ప్రార్థనే చేయడం రాలేదండి,
వాక్యమే చదవడం రాలేదండి. మరి ఇన్ని సంవత్సరాలు మందిరంలో ఏమి నేర్పించారు ఆ పనికి మాలిన పాస్టరు అంటారు. మీరే కాదు, మీతో కూడా మాకు కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. అమ్మ ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, పాట పాడతావా అన్నాను అనుకోండి, మా అమ్మగారికి ఉంది. అంటే మన యొక్క భక్తి జీవితంలో చాలా పొదుపు అనేది చేస్తాం, దాన్ని జాగ్రత్తగా దాచుకుంటాం. పొదుపు చేసి ఉన్నదంతా ఒకేసారి సాత్సంగాడికి ఇచ్చేస్తాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి కుమార్తెని వివాహం చేసుకున్నాడు అని అంటే, ఒక ప్రవక్తిని, దేవునికి అనుకూలమైన కుమార్తెని సెలెక్ట్ చేసుకున్నాడు. తను కూడా సేవకు డెడికేట్ చేసుకున్నాడు. ఆ యవన కాలంలో దేవుని సేవకు డెడికేట్ చేసుకొని తనను తన కుటుంబము ఒక జట్టు బలముగా ఉంటే ఏదైనా జయించగలగట. ఈరోజు నీ కుటుంబంలో అనేక రకాల పరిస్థితులు, నీ భర్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వెక్కడో కూర్చొని అనేక రకాల లోకానుసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు. లేదా నీ భార్య ప్రార్థన చేస్తూ ఉంది, నువ్వెక్కడో ఏదో లోకానుసరమైన విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇరువురు భార్య భర్తలు ప్రార్థన చేసుకుంటూ, పిల్లలు మీరు వెళ్ళి బయట వెళ్ళి ఆడుకోండి, లేదా ఇది చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి కాదు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని, కష్టమే, కొద్ది రోజులు కష్టమే, ఒకరి మాట ఒకరికి పొంతన ఉండదు, కానీ దేవుని సన్నిధిలో ప్రయాసపడండి. ఒక జట్టు మీదకి తీసుకుని వచ్చిన తర్వాత ఆ జట్టు అనేక విజయాలకి నాంది పలికేటువంటి కుటుంబముగా ఉంటుంది. అట్టి కృప మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. యెషయా అది చేశాడు కనుక తన యవన కాలంలో సేవకుని డెడికేట్ చేసుకున్నాడు. తర్వాత తన భార్యని ప్రవక్తని చేసుకున్నాడు. కాబట్టి తనకి అనుభవాన్ని పుట్టినటువంటి బిడ్డల విషయంలో ఇప్పుడు చదవండి 18వ వచనం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తూ ఉన్నాడు? నేను నాకు యెహోవా అనుగ్రహించినటువంటి పిల్లలను సియోను కొండ మీద సైన్యములకు అధిపతికి యెహోవా ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మహత్కార్యములుగాను. చాలండి, భార్య ప్రవక్తని, భర్త ప్రవక్త. ఇప్పుడు వీళ్ళ పిల్లల గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నేను నా పిల్లలను సూచనలుగా ఉన్నాం. ఎవరైనా చూస్తే, ఎవరిని చూసారా, ఆ పిల్లలు చూసారని, ఆ కుటుంబం చూసారా, ఆవిడ చూసారా, అతను చూసారా, నిజంగా ఎంత ఓపికండి, వాళ్ళకి నిజంగా ఎంత సహనం అండి, నిజమే కనీసం ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ యోగ్యతను వారిని నిలబెట్టుకోగలిగారు. మరి నీ కుటుంబం విషయంలో నువ్వే బాధ్యత తీసుకుంటూ ఉన్నావు? ఎలాంటి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నావు? బిడ్డలను ప్రయోజకులుగా తయారు చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు, తయారు చేయాలి. అంతకంటే ముందుగా ప్రయోజకుడిగా మార్చేవారి చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. రెండవది, ఆయన తన కుటుంబాన్ని కట్టుకోవడానికి రెండవ కారణం చూపిస్తూ ఉన్నాడు. చూడండి, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దిద్దుబాటు మనస్సు కలిగి ఆయన ఉన్నాడు. రెండవది ఏం కలిగి ఉన్నాడు అని అంటే, దిద్దుబాటు మనస్సు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 5 అధ్యాయాల వరకు చదివితే అప్పటికే ఆయన అనేక ప్రవచన వాక్యాలు తెలియజేశాడు. ప్రవక్తగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 5 అధ్యాయాలు పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ దేవుని దర్శనం కలిగింది. 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవుని ఒక స్వరూపాన్ని చూశాడో అక్కడ అంటాడు, చూడండి అక్కడ 6వ అధ్యాయంలో చదివినట్లయితే ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అమ్మా చదవండి, 5వ వచనం చదవండి అమ్మా. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన. చాలండి, ఎవరండి? ఒక ప్రవక్త, సాధారణమైన వాడు కాదు, లోకంలో వెచ్చలుడిగా తిరిగే వ్యక్తి కాదు. అప్పటికే 5 అధ్యాయాలు ప్రవచించినటువంటి వ్యక్తి, 5 అధ్యాయాలు దేవుని గురించి ప్రకటించినటువంటి వ్యక్తి, ఎంత గొప్ప డెడికేషన్ కలిగినటువంటి ప్రార్థన వీరుడిగా ఉన్నటువంటి యెషయా ప్రవక్త అంటాడు, దేవుని యొక్క వాక్యము ఆయన ముఖ దర్శనం ఎప్పుడైతే కలిగిందో అక్కడ మొదటి వచనం చదివితే, రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన పరిశుద్ధుడని ఆ గాన ప్రతిగానములు వినగానే మనము దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, ఎన్ని నెలలుగా వింటూ ఉన్నాం, ఎన్ని సండేలు వింటూ ఉన్నాం. అంటే ఇక్కడ 5 అధ్యాయాలు ప్రవక్తగా నడిచినటువంటి యెషయా గారు ఎప్పుడైతే ఆ వాక్యపు స్వరం ఆయన చెవిన పడిందో, ఆ స్వరం వినబడగానే గడగడలాడుతూ వణుకుతూ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నాం. మనం ఏమంటాం తెలుసా? ఎవడన్నాడు? అసలు ఎవడు చూశాడు? నేను అసలు ఏమనుకుంటున్నారు? బోధత్వం పెట్టి వెతికినా, అసలు మైక్రోస్కోప్ పెట్టి వెతికినా అసలు మనం ఏమనుకుంటున్నారు? అసలు
చంద్రుడి మీదైనా చిన్న చిన్న మచ్చలు డాగులు ఉంటాయి, కానీ మనము కడిగినటువంటి కడిగిన ముత్యం అండి. అసలు ఎక్కడైనా అసలు మన గురించి అసలు ఎంచడానికి ఎవడైనా ఉన్నాడా? ఊరి ముందు మనం ఏం చేస్తాం? చేస్తాము. యేసుప్రభు తర్వాత యేసుప్రభు అన్నారు, చూసారా ఏమన్నారు? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా, రాత్రి ప్రసాద్ గారు చెప్పారు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేస్తే సవాల్ అన్నారు కదా. యేసుప్రభు తర్వాత మనమే, ఆయన తమ్ముడు తర్వాత తమ్ముడు అండి మనం. అసలు మనల్ని అనే రేంజ్ ఎవరిదైనా ఉందా అంటే నేను అంటాను, ప్రవక్త దేవుని స్వరము వినగానే గడగడగడలాడుతూ వణిగితే ఎన్ని ఆదివారాలు, ఎన్ని మంగళవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని రాత్రులు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, ఆ వాక్యము స్వరం నీకు వచ్చిన తర్వాత నీ హృదయం దేవునికి లోబడుతూ ఉంది. ఇలా దులిపేసుకుని వెళ్ళిపోతాం. మీరు చూడండి, ఇంటి ముందుకి ఇలా పోలుస్తున్నానని కోపం వస్తే కొంచెం నా గురించి ప్రార్థన చేయండి, బలం వచ్చేలాగా. ఇంటి ముందుకి కుక్క వస్తుంది, బాగా మంచిగా మటన్ వండుకున్నాం అనుకోండి, చికెన్ వండుకున్నాం అనుకోండి, ఆ రోజు వాసన గుమ్మలాడుతూ పల్లి వీధి చివరికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసు, పాపం ఎక్కడో అలా కడుపు పేగులు డొక్కలు ఎలా పెట్టుకున్న కుక్క ఆ వాసన చూసుకుని అలా వచ్చి ఇంటి ముందు బోర్లా పడుకుంటుంది. నోటాడు తేప వదిలేసి అలా పడుకుంటుంది. మనం తినేటప్పుడు కనీసం ఒక దుమ్మైనా అలా ఇసురుతామని అలా చూస్తుంది. ఎంగిల్ చేతితో కాకి కొట్టలు అడిగింది పాస్టర్, అప్పుడు ఏం చేస్తా అలా చూస్తుంది. ఆ దుమ్ము కూడా కురికి నవ్వులు మింగేస్తాడు. అది ఏమనుకుంటా తెలుసా, ఊరే పనికి వాళ్ళు కనీసం ఆ దుమ్మైనా బయట పడితే తిందని కదా. మనం ఏం చేస్తాం తెలుసా, దానికి పెట్టంది పోను ఒక కర్ర లేదా అక్కడ ఏదైనా ఏం చేస్తాం, ఇసురుతాం. అది పెళ్ళి మంది తగలగానే అనుకుని కొంత దూరం వెళ్ళిపోయి మరలా పాపం మనసు ఒప్పదు, మరలా వస్తుంది ఎక్కడికి, వాసన దగ్గరికి. అంటే దానికి ఏం కావాలా, వాసన కావాలా. దెబ్బలు తింటుంది, వాసన చూస్తుంది, కానీ ఆ తిండి మాత్రం దాని విషయంలో చూసినట్లయితే, ఎందుకనంటే ఎన్నిసార్లు రావడం పోవడమే. ఇదేంటి చుట్టం చూపు, రావడం పోవడమే. దేవుని మందిరములో మన ఆధ్యాత్మిక జీవితాలు కొద్ది కష్టతరమే. ఈ మాటలు జీర్ణించుకోవడం కొద్ది ఇబ్బందే, కానీ నేను అంటాను, ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో అయ్యా నేను పనికి మాలను ఒప్పుకుంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, కానీ నేనేమంటాను తెలుసా, నేను పవిత్రుడును, నేను ఉద్దేశం చేసుకోకూడదు. ఏమన్నా తెలుసా, అయ్యా నేను యోగ్యుడిని కాదయ్యా. హృదయ అంతరంగాల్లో చూసినప్పుడు నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించేవాడిగా ఉంటావు. వాక్యపు దర్శనాన్ని ఎంతమంది చూడగలుగుతూ ఉన్నారు? మీరు అనుకోవచ్చు, అపోస్తలుడైన పౌలు గారికి దమస్కో మార్గమును ఇచ్చిన దేవుడు, మరి యాకోబుకి నిచ్చిన మీద దిగొచ్చి ఇచ్చిన దేవుడు, మరి ఆ తర్వాత అబ్రహాము ఎండవేళ దర్శించిన దేవుడు, లోతును దర్శించిన దేవుడు, నేనే పాపం చేశాను నన్ను దర్శించలేదని అంటే, నువ్వు పాపం చేయలేదు, దేవుడు నేను ఎప్పటికప్పుడే దర్శిస్తూ ఉన్నాడు. ఇదే దర్శనమో తెలుసా, వాక్యపు దర్శనాన్ని నువ్వే గమనించలేకపోతున్నావు. అంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తకి వాక్యపు దర్శనం రాగానే, ఆయన దర్శనం రాగానే అత్యున్నత సింహాసనం ముందు ఆయన కూర్చుని ఉన్నాడని విన్నాడంతే, చూశాడంతే, వెంటనే మోకరిల్లాడు. అయ్యా నేను నా బ్రతికింది, నా జీవితం ఇది. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? దిద్దుబాట్లు కలిగేటువంటి జీవితాలు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు అని అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని సన్నిధానంలో వాక్యానుసారమైన జీవితం చేత కడుక్కోవాలి. నా చిన్నతనంలో నాకు బాగా అలవాటు ఏంటంటే, మా ప్రాంతం బాగా విలేజ్ కల్చర్ నుంచి వచ్చాను కాబట్టి మాకు కొన్ని గీతలు ఉండేవి. గీతలు మా నాన్నగారు ఏం చేసేవారంటే, బాగా ఎండగాసినప్పుడు అవి ఎక్కడైనా బురద ఉంటే ఆ బురదలో బొర్రెలు మామూలుగా అలా పడిపోయి వచ్చాయి. కాలువకు తోలుకుని వెళ్ళి వాటిని కొద్దిగా కడుక్కొని వచ్చే నాన్న అనేవారు. కడుక్కుని వెళ్ళి అటు తోలుకొని వెళ్ళి కాలంలో చాలాసేపు వదిలేసేవాడిని. ఎందుకని, ఈత కొట్టడానికి అదొక అవకాశం. శుభ్రంగా 1-2 గంటలు కాలంలో నానుతూ ఉండేవి. చక్కగా అటు ఇటు ఈత కొట్టుకొని అలా కొద్ది 2 గంటలు పోయిన తర్వాత బాగా అలసిపోయిన తర్వాత ఆకలిస్తే అటు ఒడ్డుకి అట్ట కొట్టుకొని వచ్చేసేవాడిని. బాగా నేను అనుకున్నాను 2 గంటలు నీటిలో ఉన్నాయి కదా, వాటి బురదంతా పోయి ఉంటుందిలే అలాగే చెప్పి తీసుకొచ్చి పాక దగ్గర గడ్డేసి ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ గడ్డేసిన తర్వాత ఇంటికి వచ్చేవాడు కర్ర పట్టుకొని. ఎదలు కడిగావా? కడిగాను. దేంతో కడిగావు? కమ్మ గరిమటతో కడిగాను, తాటిమటతో కడిగానంటే అబ్బా నిజంగానా అనేవాడు. కడిగాను. మరి దానికి ఉన్న బురద అలాగే ఉందండి అంటే సరిగ్గా కడగలేదేమో అంటే, నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి అట్లా పెరిగాను కదా, వాటిని నీటిలో వదిలేసి మళ్ళీ అలాగే తోలుకొని వచ్చేస్తావు అంటే, నువ్వు అలాగే వెళ్ళి అలా వచ్చేస్తే బురద ఏమవుదు? బురద దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని అలా విని అలా వెళ్ళిపోతే, నీటిలోకి దిగి వెళ్ళిపోతే బురదతో ఏం చేయాలా? మట్ట పెట్టి కడగాల, మట్ట పెట్టి రుద్దాల. వాక్యమైనటువంటి ఆ మట్టతో రుద్దినప్పుడు, ఆ వాక్యాన్ని నీ హృదయానికి అప్లై చేసుకున్నప్పుడు, అప్పుడు కదా నీ జీవితం మార్చబడుతూ ఉంది.
బట్టలు నానబెట్టి చక్కగా నానబెట్టి సర్ఫలో నానబెట్టి ఈ నీళ్ళు ఇంకో బకెట్లో అలా నీళ్ళు తీసి మళ్ళీ కంఫర్ట్లో ముంచి అలా తాడు మీద వేసేయండి. మీ ఆయన వచ్చి మీకు మంచి బహుమానం ఇస్తారు. అమ్మ చాలా బాగా ఉతికావమ్మా, ఎంత బాగా ఉతికావో అని మీకు ఒక రివార్డ్ ఇస్తాడు ఆయన. ఎందుకని వాటిని ఏ వదులుకోలేదు, మురికి వదులుకోలేదు. ఉతికానండి. ఎలా ఉతికావు? బ్రష్ షర్ట్ ఉతికావా, టీ షర్ట్ ఉతికావా, ఎలా ఉతికావు అని అంటే ఉతికానంటే కాదు, మన చేతుల బలం ఉపయోగించాలా. అయ్యో గట్టిగా మాట్లాడితే ఊపిరాగిపోతేమో, గట్టిగా ప్రార్థన చేస్తే గుండాలిపోతేమో, ఎక్కువసేపు మోకరిస్తే కాళ్ళు పడిపోతాయేమో, పడిపోయేది అలాగా పడిపోద్ది, పోయే పని అలాగా పోద్ది. ఒకటి చస్తే దేవుని కోసం చావాలి, బ్రతికితే దేవుని కోసం. దిద్దుబాటు దేవుని సన్నిధిలో చాలా అవసరం. దిద్దుబాటు లేకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నా దానివల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి చదువుకుందాం. ఆయన పట్టణమునకు ప్రవేశించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఈ నీ దినమందు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణంలోకి వచ్చారట. ఆ పట్టణాన్ని చూసి పర్లేదులే, ఓ 2 సంవత్సరాలు పోయిన తర్వాత మార్పు చెందండలే అని ఏడ్చారా? ఈ నీ దినము. ఈ అంటే ఎవరు? ఈ అంటే నేనున్నాను. ఇప్పుడు నాకు చెప్తున్నారు ఈ నీ దినమందు అన్నారు. అంటే ఇప్పుడు ఈ నీ దినమందు అంటే ఈ రోజే నువ్వేం చేయాలి? మార్పు చెందాలి. రేపు నీది కాదు. ఆ తర్వాత యాకోబు భక్తుడు అంటాడు, రేపు ఏమి సంభవించబోవునో తెలియదు. మన ఊపిరి వట్టి ఆవిరి వంటిదట, నీటి మీద బుడగలాంటిది. రేపు ఏమి జరుగుతుందో తెలియదు కనుక ఈ నీ దినమందే దిద్దుబాటు కలిగి ఉండాలి. ఈ దినమందే దేవుని సన్నిధానంలో నీవు మారు మనసు పాపక్షమాపణ కలిగి. కొంతమంది అంటారు, ఎవరి బాప్తిసాల కొరకు ఎంతమంది సిద్ధపడ్డారంటే పాస్టర్ గారి దృష్టిలో అనవసరంగా పడిపోయారు. నేను అనుకుంటానున్నాను, అలా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆ డోర్ అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన కళ్ళలో పెడితే ఈయన ఖచ్చితంగా అడుగుతాడు, ఇంకెప్పుడండి మారు మనసు బాప్తిసం తీసుకుంటారు, ఎప్పుడండి బాప్తిసం కొరకు సిద్ధపడతారు అని అంటే ఇంకా చాలా టైం ఉంది, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను. పాస్టర్ గారికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. పాస్టర్ గారు తర్వాత చెప్తానండి. ఈలోగా తర్వాతకి ఈ బాప్తిసానికి మధ్యలో ఒకడు వచ్చి కూర్చుంటాడు. ఎవరు? 6 అడుగులు వచ్చి కూర్చుంటే బాప్తిసం ఉండదు అంటే నేను అంటాను, దిద్దుబాటు కాలము ఆ సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. దిద్దుబాటు సమయాన్ని చాలా మంది ఏమంటారు, మా ఓడికి ఎన్ని చెప్పినా వినలేదండి, మరి ఇంకా ఆడి ఇష్టం అండి, ఎప్పుడు బాప్తిసం తీసుకుంటాడో మరి అతని ఇష్టం అంటారు. కర్మకాలు ఏదైనా జరిగిందనుకో ఈయనే ఏమంటారు తెలుసా, ఆడికి బాప్తిసం ఇచ్చేసి ఉంటే బాగున్నాడు పాస్టర్ గారండి, ఆయన ఏమన్నా పాలు దగ్గర పిల్లోడా అలా తీసుకొని వచ్చి రెక్కొట్టుకుని బలవంతంగా బాప్తిసం ఇవ్వడానికి. హృదయంలోని లోతులోంచి అంగీకరించాలి కదా, హృదయపు లోతుల్లో నుంచి దేవుని పాదముల చేత నీ జీవితాన్ని అర్పించాలి కదా. ఒకలేమో తూర్పుకి ఒకలేమో పడమరకి అంటే నీ ఇంటిలో నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోగలుగుతున్నా నేను చెబుతూ ఉన్నానండి. చెప్పితే సరిపోదు, ప్రార్థన చేయాలి. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని పాద సన్నిధానంలో దేవుడి నీ కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దిద్దుబాటు కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దిద్దుబాటు కలిగి లేకపోతే దేవుని సన్నిధానంలో మనము మరి చాలా అనార్థాలు ఎదుర్కోవలసి వస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేము కూర్చున్నటువంటి ఆలోచన, ఆ ప్రజలందరూ కూడా అనేక రకాల ఆలోచనల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. కానీ యెషయా ప్రవక్త తన భార్య తన పిల్లలు దేవునికి అనుకూలమైన మార్గంలో ఉంటూ ఉన్నారు. నేను అంటాను, ఏ సమయంలో ఏముంటుందో తెలియదు. మనకు తెలుసు అనేక పరిస్థితులు. స్మిత్ అనేటువంటి ఒక దైవజనుడు ఈస్ట్ గోదావరిలో చాలా చక్కటి పరిచయం చేసేటువంటి దైవజనుడు, చాలా చక్కటి అద్భుతకరమైనటువంటి వాక్య సందేశాలు అందించినటువంటి దైవజనుడు, చాలా సుపరిచితమైనటువంటి అన్నయ్య, నాకు చాలా సుపరిచితం, చాలా మంచి అయితే ఆయన దేవుని సన్నిధిలో ఆయనకి 2 పిల్లలు, ఒక పాప బాబు, చక్కగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేసి ఆదివారం ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళి రెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్ లేచి పాస్టర్ గారికి లేపాడట, కొద్దిగా నాకు వాటర్ కావాలి, ఏదో కొద్దిగా అనేసిగా ఉంది అని అంటే పాస్టర్ గారు కిచెన్లోకి ఏమంటే మీ పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, రండి నాతో పాటు కిచెన్లోకి రండి, నాతో పర్లేదు రండి అని అంటే లేదు వెళ్ళి తీసుకోరా నేను వస్తానులే అన్నాడట. ఈయనలాగా స్మిత్ అనేటువంటి ఆ దైవజనుడు ఇప్పుడు వెళ్ళింది కిచెన్లోకి. వెళ్ళిన ఒక
2 నిమిషాలు కూడా అవ్వలేదు, పెద్ద శబ్దం వచ్చింది. డబ్బులు పడినటువంటి శబ్దం వస్తే అవి పరిగెత్తుకొని ఆ వాటర్ పట్టుకుని వచ్చేలోపు ఆ పాస్టర్ గారు కింద పడిపోయారు. 33 సంవత్సరాల వయసు, కింద పడిపోయాడు. అప్పుడు అత్తయ్య మామయ్య అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేస్తుంది. వాళ్ళ ఆ రూమ్లోంచి వచ్చే లోపే ఆ భర్త తలదీసి ఒడిలో పెట్టుకొని అయ్యా ఏమండి 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 అని పిలుస్తూ ఉంటే అలా తన కళ్ళలోకి చూస్తూ ఊపిరి వదిలేసాడట. అంటే ఒక గొప్ప దైవజనుడు. మీరు అడగొచ్చు, ఏమండి దైవజనుడు గొప్పవాడే కదా, మరి ఎందుకు చచ్చిపోయాడండి, ఆయనకి దేవుని సంరక్షణ లేదా అని అంటే నేను అంటాను, ఏ సమయము ఎలా జరుగుతుందో తెలియదు కనుక దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాస్టర్ గారు తప్పు చేశారనేది కాదు నా ఉద్దేశము. సమయం అనేది మన చేతుల్లో ఉండదు, మరణం అనేది మన చేతుల్లో ఉండదు, అది ఆయనకు అనుకూలమైనది కనుక ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. లేదా మన ఆధ్యాత్మిక జీవితాలు, మన కుటుంబాలు, ఒకటి మన కుటుంబాలను భర్త భార్య పిల్లలు ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలి. రెండవది దిద్దుబాటు జీవితాలు కలిగి ఉండాలి. దిద్దుబాటు జీవితాలు కలిగి దేవుని సన్నిధిలో గడగడలాడుతూ వణుకుతూ ఆయన నామాన్ని కనపరిచే వారిగా ఉండాలి. నేను అంటాను, అందరూ పరిశుద్ధులే, అందరూ నీతివంతులే అయితే యేసుప్రభుని లోకానికి రావాల్సిన అవసరము లేదు. అంటే అందరూ పాపులమే, అందరూ బలహీనులమే, ఏదో ఒక విషయంలో చూపులోనో మాటలో నడవడికలో పడిపోయిన వారిని. అయితే దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, అది దిద్దుబాటు సమయము. ఎవరు సరి చేసుకుంటారు వారు యోగ్యులుగా ఎంచబడతారు. ఎవరు అలాగే వాతావరణ మనస్సాక్షి కలిగి ఉంటారు వారి పని ఇంకా అంతే. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 20వ అధ్యాయం 1-6 వచనాలు చదివితే ఇక్కడ యెషయా ప్రవక్త గురించి ఈ మాట చెప్పకుండా ఉండలేనంటే ఆయన దేవుని సన్నిధిలో కలిగినటువంటి 3వ లక్షణము, ఒకటి ఇంటికి గెలిచాడు, రక్త గెలిచాడు. రెండవది దిద్దుబాటు జీవితాన్ని కలిగి ఉన్నాడు. మూడవది దేవుని పని కొరకు సిగ్గుపడకుండా పని చేస్తున్నాడట. దేవుని పని కొరకు సిగ్గుపడకుండా ఏ పని అప్పగించినా. ఈరోజు దేవుని మందిరంలో ఉండేటువంటి మన జీవితాలు, మన కుటుంబాలలో చాలామంది ఎందుకు సిగ్గుపడతారంటే దేవుని సన్నిధిలోనే అనేక సంవత్సరాలుగా కలిసి ట్రావెల్ చేసినటువంటి మందిర విశ్వాసుల మధ్యలో సిగ్గుపడుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడు, మందిరాన్ని శుభ్రం చేసే పని. పాస్టర్ గారు ఈరోజు మందిరం శుభ్రం గురించి పట్టుకున్నాడు అనుకుంటున్నారేమో. దేవుని మందిరంలో ఆయన కోసం చేసే ఏ చిన్న పని అయినా నీకు ఆశీర్వాదమే. నేను అంటాను, గొప్ప కోసం కాదు కానీ ఒక మాట చెప్తాను. మా ఆత్మీయ తండ్రి గారి విషయంలో ఆయనకి ఆదివారం వచ్చిందంటే బైబిల్ వాక్యం ప్రిపేర్ అవ్వడము, 4 చర్చిలకి వెళ్ళి వాక్యం చెప్పాలి కనుక నేను తెల్లవారుజాము 4 గంటలకు లేచినటువంటి క్రమాన్ని అప్పుడు అలవాటు చేసుకున్నాను. లేచి మా పాస్టర్ గారి బట్టలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేవాడిని. అమ్మగారు ఏవో పనులు చూసుకున్నారు, ప్రార్థన చేసుకునేవారు, అవన్నీ రెడీ చేసి పెట్టి వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి, టిఫిన్లని అన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఆరాధనకి వెళ్ళడానికి కావాల్సిన పాటల పుస్తకాలతో సహా అలాగా పోడి మీదకి అందించేవాడిని. నేను అంటాను, ఆ చేసిన పరిచర్య ఊరుకునే పోలేదు. ఆ రోజు నేను పరిచర్య చేశాను కాబట్టి ఈరోజు నేను ఎంతగా దీవించబడ్డాను. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదము. నన్ను చూసినప్పుడు అంటారు, ఒరే నువ్వు దొంగతనం చేసావు నా దగ్గర అంటాడు ఆయన. నన్ను చూసినప్పుడు అలా అంటాడు, 3 సేవకులు నేను తయారు చేశాను, వాళ్ళ 3లో నా దగ్గర ఎక్కువగా దొంగతనం చేస్తుంది నువ్వే. అయితే నేను ఏం దొంగతనం చేశానంటే ఆయన అంటాడు, నా వాక్యాలు నువ్వు కాపీ కొట్టేశావు, నా ఆత్మను నువ్వు కాపీ కొట్టావు, నా నడవడికి నువ్వు కాపీ కొట్టావు, నా కలిగినటువంటి రోషము కలిగినటువంటి జీవితాన్ని కాపీ కొట్టావు. నిజమేనండి, చిన్నతనం నుంచి మిమ్మల్ని అనుసరించాలి కనుక ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతూ ఉన్నా. రోషము కలిగినటువంటి జీవితాలు నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే సిగ్గుపడలేదట. సువార్త చేసే విషయంలో దేవుడు అన్నాడు, ప్రవక్త అయినటువంటి యెషయా గారు అనగానే అయ్యా చెప్పండి అని వచ్చాడట. ఆరోగ్యం మొదటి రోజు నుంచి మీరు జాగ్రత్త చదవండి అన్నాడు ఆయన. ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. ఏం వేసుకోకూడదు అమ్మా? కాళ్ళకి చెప్పులు. ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. అంత మాత్రమే కాదు, ఒంటి మీద బట్టలు వేసుకోకూడదు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కనీసం నీ మొల కప్పుకోవడానికి చిన్న వస్త్రం మాత్రమే ఉపయోగించాలి. నీ మొల మాత్రమే కప్పుకోవాలి. నీ ఒంటి మీద బట్టలు ఉండకూడదు. ఆ తర్వాత నీ కాళ్ళకు కూడా చెప్పులు ఉండకూడదు. ఇదిగో అశ్షూరీయుల గురించి, ఐగుప్తు తర్వాత ఇప్పుడు అశ్షూరీయుల మీదకి ఎవరు వస్తూ ఉన్నారు? శత్రువులు వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చదవండి, 6వ వచనము, 6వ అధ్యాయం చదవండి. 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యుద్ధము చేసి యెహోవా ఇలా సెలవిచ్చును, నీవు పోయి నడుము మీద గోని బట్ట విప్పి తీసివేయము చేసి దిగంబరే జోలు లేక నడుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు చూచినగా సాదృశ్యముగాను
3 సంవత్సరములు దిగంబరి అన్నాడట. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు బట్టలు లేకుండా ఉన్నాడట. మొల మాత్రమే కప్పుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో చెప్పుది అన్నాడు. అంతే. ప్రభువా నేను ఎవరిని? పెద్ద ప్రవక్తలలో నేను ఎవరిని? పెద్ద ప్రవక్తను కదయ్యా, నేను సేవకుంటే కదా. అరే నేను సూటు కూడా వేసుకోకపోతే, బట్టలు వేసుకోకపోతే నవ్వుతారు కదా అందరూ అంటే, అవన్నీ తర్వాత. ముందు నువ్వేం చేయాలా? చెప్పులు తీసేయి, ఒంటి మీద బట్టలు తీసేయి, మొల కప్పుకో. ఐగుప్తుకి కూషీకి సూచనగా నువ్వు వెళ్ళి ఏం చేస్తావో తెలుసా? వాళ్ళకి ప్రకటించు. ఎందుకు ప్రకటించాలి? అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుపోబడినటువంటి కూషును వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే, ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అశ్షూరీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి దోచుకొని వెళ్ళిపోతారట. అశ్షూరీయులు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి దోచుకొని వెళ్ళిపోతే, ఇక్కడ వీళ్ళు అశ్షూరు వచ్చి మమ్మల్ని జయించింది కనుక, మమ్మల్ని ఓడించింది కనుక, అయ్యా మమ్మల్ని కాపాడండి అని దేవుని సన్నిధానం రావడానికి బదులుగా ఎక్కడికి వెళ్ళి భిక్ష పడుకుంటారట? ఐగుప్తు దగ్గరికి, కూషు దగ్గరికి వెళ్ళి, ఆ రాజుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ సహాయం మాకు కావాలి అని అంటారట. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఐగుప్తీయులని కూషీలను కూడా ఎవరు ఆల్రెడీ దోచుకున్నారు? అశ్షూరీయులు ఆల్రెడీ దోచేసుకున్నారు. ఒంటి మీద బట్టలు లేకుండా. యెషయా ఆకారం ఎలాగైతే ఉందో, ఐగుప్తు దేశము, కూషు దేశము కూడా ఎలా ఉంది? బట్టలు లేనటువంటి యెషయాను చూస్తే ఎలా ఉన్నాడో, ఈ ఐగుప్తులు కూషు అలా ఉంది. ఏ ఆధారం లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటారు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, లోకం మీదకి వెళ్తాం, లోకం దగ్గరికి వెళ్తాం, లోకస్తులు బతిమలాడుకుంటాం. మనం బ్రతిమలాడుకోవాల్సింది ఎవరినో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడిని. అయితే యెషయా ప్రవక్త 3 సంవత్సరాల బట్టలు లేకుండా, సిగ్గు విడిచి దేవుడు ఏదైతే చెప్పాడో సిగ్గుపడకుండా దేవుని పని కొరకు దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు. నేను చేయలే అలాగా. కావాలంటే మీరు చెప్పండి, నేను వెళ్ళి వార్త చెప్పేస్తాను. నినివే పట్టణస్థులకు యోనా చెప్పినట్టుగా, బాబు మీ మీదకి ఉగ్రత వస్తుంది, అశ్షూరీయులు వస్తూ ఉన్నారు, మీరు ఐగుప్తీయులని కూషీయులని సంప్రదించొద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అని చెప్తాను. కానీ నేను ఆ పని చెయ్యను అని వాదించాడా? వాదించలేదు. వీని వెంటనే మారు మాట్లాడతాం. కొంతమందికి సిగ్గేంటో తెలుసండి? సిగ్గు. ఒకవేళ ఏదైనా సువార్తకి వెళ్తే కరపత్రికలు పంచడానికి సిగ్గు. ఎక్కడైనా బయట నిలబడి రోడ్డు మీద పాటలు పాడాలంటే, మనతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమని ముసుగు అప్పటి వరకు ఆపేస్తాం. ముసుగు రోడ్డు మీదకి వెళ్ళగానే ఫుల్ వేస్తాం. ఆ ముఖం ఎవరితో కూడా కనపడదు. పొరపాటు ఫోటో తీస్తే వాళ్ళు ఎవరో కూడా, ఎవరంటే అంతలా ముసుగేసుకున్నారంటే, ఏమోనండి ఎవరో మొత్తానికి చర్చిలో వాళ్ళే అనుకుంటారు. ఎందుకో తెలుసండి? లేదంటే మీరు ముందెళ్ళండి మేము వెనకత్తలు వస్తామంటారు. ఒకవేళ మట్టలు పట్టుకోవాల్సి వస్తే, రే మట్ట పట్టుకో నా ముందు నుండి అంటారు. మా ఆవిడేనండి వచ్చాడు, అందుకే నాకు తోడుగా వచ్చానండి, మా వీధిలో కొరడానేస్తాం కావాలనుకుంటే. అంటే సిగ్గు. యేసుక్రీస్తు ప్రభుల వారికి వాక్యం ఎలా చెప్తుందంటే, ఈ లోకములోని దేవుని కొరకు సిగ్గుపడితే పరలోకం వెళ్ళినప్పుడు నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటారండి. ఆయన గురించి నువ్వు సిగ్గుపడవలసి వస్తే, దేవుని కొరకు ప్రయాసపడవలసి వచ్చి, అరే నేను ఆ పని చేయలేను అని అంటే, ఆయన అంటాడు, అదే అబ్బాయి నువ్వెవరు కూడా నాకు తెలీదు అని చెప్పేటువంటి పరిస్థితి రాబోతుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈనాటి మన జీవితాల్లో ఎలా ఉంది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన భక్తి జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగానే ఉండాలి తప్ప, మరి దేవునికి ఆయాసకరమైనటువంటి బిడ్డలుగా మనము కొట్టుకొద్దని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా జ్ఞాపకం చేసుకోండి. సిగ్గుపడడానికి మన దేవుడు ఏ తప్పో చేయలేదు, ఏ నేరమో చేయలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఆయనకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. సిగ్గుపడకండి. ఏ విషయంలోనైనా దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని పని చేసే విషయంలో సిగ్గుపడకుండా దేవుని కొరకు నిలబడేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్న దేవుని సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకోండి. చాలా విషయాల్లో మనము కొన్ని విషయాల్లో మన మార్గాలు తగ్గిపోతూ ఉంటాయి, మన ఆలోచన విధానాలు తగ్గిపోతూ ఉంటాయి, దేవుని కొరకు చేసేటువంటి పనుల విషయంలో తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా భయంకరమైన విషయాలు ఏంటంటే, దేవుని బిడ్డలు మన దగ్గరికి రాకూడదు, మన ఇంటి దరిదాపులకి రాకూడదు. ఒకవేళ మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఏమంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా అని అంటారేమో అని ఇలా కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. అంటే నేను అంటాను, దేవుని కొరకు ప్రయాసపడేటప్పుడు ఏ విషయంలో కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని ద్వారా మనం సాక్ష్యము పొందబోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళతాం. చూడండి, ఎబ్రియలుకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదివితే, ఇక్కడ ఎబ్రియలుకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో పునరుత్థానము అనగా శ్రేష్టమైనది, మరి శ్రేష్టమైనటువంటి పునరుత్థానము అనేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం.
మరలా చాలండి, చూడండి ఇక్కడ మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అందరూ. శ్రేష్టమైనటువంటి పునరుత్థానం. ఇక్కడ ఇతనిలో ఉండేటువంటి 4వ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడంటండి. కొత్త నిబంధన కాలంలో చూస్తాం హతసాక్షులని. ఇక్కడ ఇతను హతసాక్షి అయిపోయాడు అని బైబిల్ పండితులు ఎబ్రీ గ్రంథంలో ఉండేటువంటి విషయాలు, ఎబ్రీ బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్లో పొందుపరిచినటువంటి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. మీకు ఒక ఇంటూ మార్కులో ఉండేటువంటి శిలువాకారం చేసినటువంటి కర్ర నుంచి ఆయన చేతులు ఇలా కట్టి 2 కాళ్ళు ఇలా ఇలా వెడల్పుగా తీసి ఆ మధ్యలో చెక్క రాపం ఒకటి చేసి, ఐరన్ రాపం అయితే వెంటనే కాళ్ళు తెగిపోతే వెంటనే చచ్చిపోతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఆయన ఏం చేస్తాడనంటే ఈ వ్యక్తిని మరి ఆ చెక్క రంపముతో తయారు చేయించినటువంటి ఆ చెక్క రంపముతో యెషయా గారిని మరి జాగ్రత్తగా కట్ చేసి చంపినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవక్తని చంపించినటువంటి ఆ రాజు చక్రవర్తి పేరు మనష్షే. బైబిల్లో ఉన్నటువంటి మనష్షే కాదు, చరిత్రకారులు తెలియజేసినటువంటి ఆ చక్రవర్తి పేరు మనష్షే అనేటువంటి చక్రవర్తి 2 కాళ్ళు వెడల్పుగా పెట్టి ఆ చెక్క రంపముతో, అది చాలా కష్టతరమైనటువంటి తెగదు, నిదానంగా ఎంత నరకం అనిపించుంటాడో. కానీ ఈ 4 విషయాలు, ఒకటి ఇంట గెలిచాడు, రచ్చ గెలిచాడు. రెండవది దిద్దుబాటుని తన జీవితంలో అన్వేషించుకున్నాడు. మూడవది దేవుని పని కొరకు సిగ్గుపడలేదు. 4వది దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధముగా ఉండి ఆయన చనిపోయినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఈనాడు మన జీవితాలలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు ఏంటంటే మరి మనం గడిపేటువంటి ఈ సౌలభ్యకరమైనటువంటి జీవితాలు. మీరు అడగొచ్చు, అయ్యగారండి మరి ఎక్కడండి మాకు సౌలభ్యకరమైన జీవితం ఉందని అంటే నేను అంటాను, ఈ మందిరము ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రాంగణము ఎవరిచ్చారు? ఎవరు ద్వారా మనము ఈ స్థలాన్ని సంపాదించుకోగలిగాము అని అంటే మన తాతల సంపాదన కాదు, మన తండ్రుల సంపాదన కాదు. అంటే అనేకులు కడుపు కట్టుకొని వారు ఒక పూట తింటే ఒక పూట తినక ఒక ప్రతి రూపాయ కూడగట్టుకొని అరే భారతదేశంలో సువార్త అందడం లేదు కదా, అరే మేము మిగిల్చినటువంటి డబ్బులలోంచి దాచినటువంటి ధనములో నుంచి ఆ ప్రజలకు సువార్త అందాలని అనేక మంది మిషనరీలు మన దేశానికి పంపించినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణము లెక్క చేయకుండా, సమయాన్ని లెక్క చేయకుండా, ఆరోగ్యాలు లెక్క చేయకుండా వారి ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసుకొని అనేక స్థలాలు కొని దేవుని మందిరాల కొరకు అప్పగించారు. మందిరాలు కట్టబడిన తర్వాత మందిరం యొక్క విలువ ఏంటో తెలియదు, మందిరం యొక్క పరిచయం అంటే ఏంటో తెలియదు, మందిరం యొక్క సేవా విధానం అంటే ఏంటో తెలియదు, క్రమము తెలియదు, భయభక్తులు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒక్కటే, ఇది దేవుని మందిరం. ఎలా వచ్చిందో కనీసం అవగాహన లేనటువంటి జీవితాలు. ఈరోజు నీ పిల్లలకి ఏమి నేర్పిస్తూ ఉన్నావు? ఆ ప్రవక్త అంటాడు, ఇదిగో నా కుటుంబము ఈ రీతిగా కట్టబడింది. మరి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఎలా కడుతూ ఉన్నావు? వారికి ఏమైనా నేర్పిస్తూ ఉన్నావా? రాబోయే తరాలకి దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం యొక్క చరిత్ర తెలుసా? వాళ్ళకి ఏమైనా నేర్పించగలిగావా? ఒకవేళ ఎవరినైనా నిలబెట్టి ఎవరి మందిరం ఎలా వచ్చిందండి అంటే, వచ్చిందండి, వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు ప్రాణత్యాగంతో వచ్చింది? ఎవరు కడుపు కట్టుకొని ఇచ్చారు అని అంటే నేను ఒక మాట సందర్భం మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా. చూడండి, ఒక ఆయన భారతదేశానికి వచ్చాడట. ఆయన రష్యా దేశంలో తన జీవితాన్ని ప్రారంభించాడు. యవన కాలంలో సేవకు పిలువబడ్డాడు. యవన కాలంలో పిలువబడి ఆయన అనుకున్నాడు, నేను సేవకు వెళ్తాను అని అంటే వివాహం చేశారు. తన భార్యను తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడట. తర్వాత రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వచ్చాడు. నడుచుకోనండి, వెహికల్లో కాదు. రష్యా దేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ నడుచుకొని వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నడుచుకొని వచ్చాడు. అక్కడి నుంచి రాజస్థాన్ నడుచుకొని వచ్చాడు. రాజస్థాన్ నుంచి గుజరాత్ నడుచుకొని వచ్చాడు. గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నడుచుకొని వచ్చాడు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం నడుచుకొని వచ్చి ఆ ప్రాంతంలో జనగాం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో దేవుని సువార్తను ప్రారంభించాడట. నైజాం రాజు పిలిచి, అయ్యా నువ్వు ఎవరు అని అంటే, నేను దేవుని సేవకుడినయ్యా, ఉండ్రూప్ అని, ఆయన పేరు ఉండ్రూప్, తన భార్య పేరు హెన్నా. వీళ్ళిరువురు కూడా యవన ప్రాయంలో 300 అంటే దాదాపుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 3 సంవత్సరాలు కాలు నడకని వచ్చారట. ఎంత సేవ డెడికేషన్ కలిగి ఉన్నారు. 3 సంవత్సరాలు నడుచుకుని వచ్చి యవన ప్రాయంలో ఉన్నవారు ఎన్ని అద్దులు దాటుకొని వచ్చారో. 3 సంవత్సరాల తర్వాత జనగాం అనేటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో, ఆ జనగాం అనేటువంటి ఊరు వెళ్ళిన తర్వాత నైజాం రాజు పిలిచి, ఎవరు నువ్వు అంటే, నేను ఒక సేవకున్నయ్యా అని అంటే, సరే సేవ చేసుకో, కానీ ఇది చాలా భయంకరమైన ప్రదేశం అని అంటే, పర్వాలేదయ్యా, అంతకంటే భయంకరమైన ప్రదేశాలు దాటుకొని వచ్చాను అని 57 ఎకరాల స్థలము అక్కడ కొని దేవుని సేవా పరిచర్యను స్టార్ట్ చేసినట్ట. 57 ఎకరాలు వారు తినకుండా ఉపవాసముడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 20 భార్య భర్తలు మంచినీళ్ళతో వారి జీవితాన్ని గడిపి ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత
నేను దేవుని సన్నిధిలో కదిలించబడ్డాను. చిచి, నేను చేసేది ఒక సేవేనా? కడుపు నిండా తింటూ ఉన్నాను, కంటి నిండా నిద్రపోతూ ఉన్నాను, సౌలభ్యకరమైనటువంటి వాతావరణంలో అనుభవిస్తూ ఉన్నాను. నేను చేసేది అసలు సేవే కాదు, జీవితాన్ని గడుపుకోవడానికి, నా అవసరాలు తీర్చుకోవడానికి చేస్తూ ఉన్నాను సేవ అని నాకు నేను సిగ్గుపడ్డాను. గత నెల రోజుల క్రిందట ఆ జనగామలో ఉండ్రుపోయినటువంటి దైవజనుడు 57 ఎకరాలు కొని మరి 5 పిల్లలకు తండ్రి అయ్యాడట. 5 పిల్లలకు తండ్రి అయిన తర్వాత మొదటి కుమార్తె చనిపోయింది. 40 సంవత్సరాల వయసులో ఆయన కూడా చనిపోయాడు. హాస్పిటల్ ప్రారంభించాడు, స్కూల్స్ ప్రారంభించాడు, మందిరాలు ప్రారంభించాడు. ఆ తర్వాత రకరకాల మరి దేవుని పరిచర్యలు ప్రారంభించిన తర్వాత తన పరిచర్యలు విస్తరిస్తున్నటువంటి సమయంలో 44 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయిన తర్వాత హెన్నా గారు ఆ పరిచర్యను కొద్ది సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల తన మిగిలిన 4 కుమార్తెలను తీసుకొని రష్యా దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నమ్మకస్తులైనటువంటి విశ్వాసులకు, నమ్మకస్తులైనటువంటి సేవకులకు ఆ 57 ఎకరాలు అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? క్లబ్బుల కోసమని, ఆ తర్వాత బారుల కోసమని, ఆ తర్వాత హిందూ టెంపుల్స్ కోసమని, రకరకాల కార్యక్రమాల కోసమని 57 ఎకరాలను అమ్మేసి 1 ఎకరం మిగిలించి అందులో చిన్న మందిరాన్ని ఉంచారట. ఇది ఈనాటి కాలంలో జరిగేటువంటి పరిచర్య. ఇది ఈనాటి కాలంలో అంటే విశ్వాసులుగా, సేవకులుగా మనము మిషనరీల యొక్క ప్రాణాలకు ఇచ్చేటువంటి విలువ ఎంత విలువిస్తున్నామంటే, వాళ్ళెవరో కష్టపడితే మనకేంటండి? ఈరోజు నేను ఎవరు అనుకుంటూ ఉన్నాను? నువ్వు ఎవడైతే ఎవడ కావాలి? వారి కష్టానికి తగ్గ విలువ కనీసము నీ ప్రాణము, నీ పిల్లలు, నీ భార్య ఎప్పుడూ ఇదే అతను. నువ్వు ఆరాధించే మందిరం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? నువ్వు కూర్చునే స్థలము ఎవరిచ్చాడో తెలుసా? కనీసం వారి గురించి ఒక్కసారైనా ప్రార్థన చేసేటువంటి ఆలోచన ఏ విశ్వాసకైనా ఉందా అని అంటే, మనం ఏదైనా ఒక సెంటు భూమి కొన్నామంటే 66 సార్లు వెళ్తాం. అంగుళం జరగట అంటాం. ఎంత జరిగాడు అంగుళం? అది ఎందుకని? మన కష్టార్జితం అండి. రాత్రి పగలు కష్టపడుకున్నాను. దేవుని మందిరం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని మందిరం ఎటుపోయినా పర్వాలేదు, దేవుని మందిరం ఎవరు ఆక్యుపై చేసుకున్నా పర్వాలేదు, అది ఎలా బూజు పట్టిపోయినా పర్వాలేదు, ఒకవేళ సీపరట్టుకుంటే చిక్కు. ఎందుకు? ఊరికనే వచ్చింది కదా. ఎవరో ప్రాణత్యాగాలు ఎవరో కొనిచ్చారు, మనం కొనలేదు కదా. నేనంటాను, ఆయన చేసేటువంటి ప్రాణత్యాగము ఈరోజు నువ్వు సౌలభ్యంగా కూర్చొని ఆరాధించడానికి ఉన్న మందిరము 4 విషయాలలో ఆయన ప్రసిద్ధిగాంచాడు కనుకనే ఆయన ధైర్యంగా చెబుతున్నాడు, ఇది నా కుటుంబం యొక్క పరిస్థితి. ఏంటో తెలుసా నా కుటుంబం యొక్క పరిస్థితి? నేను ఇంటిలో నా భార్యను, నా పిల్లలను దేవుని భక్తులు పెంచుతూ ఉన్నాను. రెండవది, దిద్దుబాటు కలిగిన నేను సేవకుడినే, ప్రవక్తనే కావచ్చు, నేను అపవిత్రమైన పెదవుల గలవారి మధ్యలో ఉన్నాను కాబట్టి దిద్దుబాటు కలిగి ఉన్నాను. మూడవది, సిగ్గు లేకుండా దేవుని కొరకు పని చేస్తాను. ఏ స్థాయిలో ఉన్నా నేను సిగ్గుపడకుండా దేవుని కొరకు పని చేస్తాను. అదే ప్రదేశమైన. నాలుగవది, అర్థసాక్షి అయిపోయాడు. ఈరోజు మనము ఆరాధించేటువంటి ప్రదేశాలు, మనం అనేక స్థలాల గురించి వింటాం. వాళ్ళ స్కూల్ అమ్మేసుకున్నారని, వీళ్ళు హాస్పిటల్ అమ్మేసుకున్నారని, వాళ్ళ మందిరాన్ని దోచేసుకున్నారని, వాళ్ళు ఇది సంపాదించుకున్నారని, వాళ్ళు అది సంపాదించుకున్నారని. నేను అంటాను, ఇది దేవుని చిత్త ప్రకారంగా ఇవ్వబడినది. దాని మీద ఏ విధమైనటువంటి అనార్థాలు వచ్చినా, ఏ విధమైనటువంటి చెడ తలంపులున్నా దానికి దేవుని సన్నిధిలో లెక్క ఒప్పగా. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? మన కుటుంబాలు ఇలా ఉండగలవా? మన కుటుంబాలు ఇలా ఉండగలిగేటువంటి స్థితిలో ఏ రోజైనా ప్రయాసపడ్డారా? ఆలోచించారా? ప్రార్థన చేసుకుని అడుగుదాం దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఇంతవరకు నా కుటుంబం గురించి అలా ఆలోచించలేదయ్యా, ఇంతవరకు నా కుటుంబానికి నేను అది నేర్పించలేదయ్యా, నా బిడ్డలను నేను వదిలేశాను, పర్వాలేదు వాళ్ళే పెరుగుతారని అనుకున్నాను. నేను నా జీవితంలో దిద్దుబాటు కలిగి, నా బలహీనతలను బట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నా బలహీనతలను బట్టి ఇంకా 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 దిగజారిపోతూ ఉన్నాను, దిద్దుబాటు కలిగి లేకపోతూ ఉన్నాను. అయ్యా సిగ్గుపడి దేవుని పని పూర్తిగా చేయలేకపోతూ ఉన్నాను, సిగ్గుపడి దేవుని పని నిలబడలేకపోతూ ఉన్నాను. అయ్యా ఎవరైనా చేస్తారేమో, ఎవరైనా నన్ను చంపేస్తారేమో, ఎవరైనా నన్ను అవమానిస్తారేమో, దేవుని పని పరిపూర్ణంగా చేయలేకపోతున్నాను. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెళ్ళి తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అనేసయ్యా, మహోన్నతుడా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగు తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. విన్న వాక్యమును మా జీవితంలో ఫలించండి ప్రభావ. దేవా ఇదిగు తండ్రి, అయ్యా అలనాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి కుటుంబం గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం.
ఈనాడు మా కుటుంబాలు ఒకవేళ ఆ మార్గంలో అట్టి గొప్ప ఆచరణ, అలాంటి భక్తిని, అలాంటి నడవడికి, అలాంటి సహవాసమును ఒకవేళ మేము కలిగి లేనట్లయితే అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదటైనా మేము నాయన వారి వలె మా జీవితాలను, మా కుటుంబాలను అయ్యా మీ కొరకు కట్టుకునే కృప దయచేయండి నాయన. అయ్యా ముఖ్యంగా ప్రభు మాకు అప్పగించబడినటువంటి అయ్యా ఇంకో స్వాస్థ్యమును పనిలోను నమ్మకస్తులుగా మేము ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా ఎంతో మంది ప్రాణత్యాగము, ఎంతో మంది అయ్యా కడుపు కట్టుకుని మాకు ఇచ్చినటువంటి ప్రతి పైశాకనైనా మేము లెక్క ఒప్పచెప్పవలసిన వారు వింటూ ఉన్నాం అయ్యా. ఎంతో మంది వారి రక్తాన్ని చెమటగా కాల్చి దేవుని మందిరంలో అయ్యా సమర్పించినటువంటి ప్రతి రూపాయ అయ్యా ఇంకో మీరు ఒకరోజు లెక్క అడగబోతూ ఉన్నారయ్యా. ఎవరికి తండ్రి మేము ఎవ్వరం కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు కనుక అయ్యా ఇంకో తండ్రి మీ సన్నిధానంలో మేము అందరూ బాధ్యులమే కనుక అయ్యా మా జీవితాలను సరిదిద్దుకునే కృప మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి.